సో ఈరోజు ఓబీసీల పోరుబాట వాల్యూమ్ 2 పుస్తకావిష్కరణతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సర్పంచ్ల సంబంధించినటువంటి అభినందన సభ ఆత్మీయ సంబంధించిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సో సార్ మాట్లాడే ముందు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సభకు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మీకు. పరిపల్ల నరహరి గారు నాకు ఒక 6-7 సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఒక సార్ని హైదరాబాద్లో కలిసిన, మధ్యప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా కలిసిన. సో సార్ని కలిసినప్పుడు సారుతోటి నేను చాలా కార్యక్రమాలు కూడా పాల్గొన్నాను. అనేక కార్యక్రమాలు గతంలో 2023 నవంబర్లో అనుకుంటా జరిగినటువంటి పద్మశాలిల కోరుట్ల సభ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా సార్తో కలిసి నేను పనిచేసిన. అయితే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, పరిపల్ల నరహరి గారికి బీసీల మీద బీసీల రాజ్యాధికారం రావాలని చెప్పేసి కూడా చాలా అకుంఠితమైనటువంటి దీక్షతోటి పనిచేస్తూ ఉన్నారు. తను మధ్యప్రదేశ్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. వారికి బీసీల గురించి మాట్లాడాలని కానీ, లేకపోతే పద్మశాలి గురించి మాట్లాడాలని కానీ అవసరం లేదు తనకి. కానీ ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు. మండే నుంచి ఫ్రైడే సాటర్డే వరకు ఢిల్లీలో ఉంటాడు. తనకు ఖాళీ సమయం దొరికితే హైదరాబాద్లో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో వాలిపోతాడు. ఇక్కడ ఉన్నటువంటి బీసీల సమస్యల పైన, ఎక్కడ బీసీల సంబంధించిన సమస్యలు ఉంటే అక్కడ వారి కోసం మాట్లాడుతుంటారు, కొట్లాడుతుంటారు. అంటే చాలా అరుదుగా ఉంటారు. దేశంలో చాలా అరుదుగా ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ స్థానంలో ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ స్థానంలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఒక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమాలలో పాల్గొనడం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి అరుదైన వ్యక్తి పరిపల్ల నరహరి గారు. వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కావచ్చు, అనేక సభలు నిర్వహించడంలో వారి పాత్ర చాలా కీలకం. 2023లో జరిగినటువంటి కోరుట్ల సభ అవుతుందో ఆ సభ తర్వాత మీరు గమనించండి, బీసీలో ఉన్నటువంటి మనం పద్మశాలి సంబంధించినటువంటి ఒక సభ పెడితే ఆ తర్వాత ముదిరాజులు చైతన్యమైనరు, ఆ తర్వాత యాదవులు, అనేక రకాల బీసీ సంబంధించిన కులాలు చైతన్యమై మాకు టికెట్లు కావాలని చెప్పేసి కొట్లాడడానికి ప్రధాన కారణం పరిపల్ల నరహరి గారి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా, మనమందరం కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ అన్యాయం మాట్లాడుతున్నప్పుడు మనకు దానికి సమాంతరంగా కొన్ని ఉద్యమాలు వస్తున్నాయి. ఇది కొంతమంది నన్ను విభేదించవచ్చు, కొంతమంది నన్ను సమర్థించవచ్చు కాక, నేను చూసినప్పటి వరకు కూడా గతంలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. నక్సలైట్ ఉద్యమం వల్ల నష్టపోయింది బీసీలు. ఒక బీసీలు చైతన్యవంతం అవుతున్నప్పుడు కొన్ని ఉద్యమాలు వస్తున్నాయి. ఆ తర్వాత మండల ఉద్యమం వచ్చింది బీసీల కోసం. గమనించండి, దానికి వ్యతిరేకంగా కమండల ఉద్యమం వచ్చింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు మరొక ఉద్యమం మతం పేరిట వస్తా ఉన్నది. అంటే ఇవన్నీ చాలా లోతుగా గమనిస్తే తెలుస్తుంది. బీసీలు చైతన్యవంతం, రాజకీయంగా చైతన్యం కాకుండా ఉండడానికి ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాల వలలో పడి మనము తెలంగాణ ఉద్యమం అంటూ తిరుగుతున్నాం, మనము హిందుత్వం అంటూ తిరుగుతున్నాం, మనం నక్సలైట్ అంటూ తిరుగుతున్నాం, మనం కమండలం అంటూ తిరుగుతున్నాం, మనం రకరకాల ఉద్యమాలు అంటూ తిరుగుతున్నాం తప్ప బీసీలు చైతన్యవంతమయ్యే విధంగా, రాజకీయ ప్రాతినిధ్యం వచ్చే విధంగా మనం తిరుగుతలేం. అది గమనించాలి. ఇది కొంతమంది చాలా మందికి నన్ను విభేదించవచ్చు, కానీ ఇది నిజం, ఇదే నిజం. మనం రాజకీయంగా ఈ ఏవైతే ఉద్యమాలు వస్తున్నాయో అవన్నీ పక్కన పెట్టండి. బీసీలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రాజ్యాధికారం వస్తేనే అన్నింటికి, అన్ని సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఈరోజు 165 మంది, ఈ 165 మందితో పాటు మిగతా బీసీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం ఎందుకు రాదు? దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే కదా, ఆ గ్రామాలు వెళ్ళేటువంటి వాళ్ళు సర్పంచ్లే కదా. మరి ఈ సర్పంచ్లందరూ కూడా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే దాదాపు 46-45% ఏదైతే ఉందో సర్పంచులు బీసీలో ఉన్నారు కదా. మరి ఈ సర్పంచ్లందరూ కలిస్తే ఎందుకు మనకు రాజ్యాధికారం రాదు అనే విషయాలు గమనించాలి. మన వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఈరోజు స్థానికంగా ఉండే సర్పంచ్ ఏంటంటే స్థానికంగా ఉండే ఒక రెడ్డికో, ఒక వెలమ సమాజం సంబంధించిన వాళ్ళకో, లేకపోతే ఇంకెవరికో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మనందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉండే పార్టీల పరంగా తప్పేమీ లేదు. మనకు ఉండే అవసరాలు ఉంటాయి. కానీ
బీసీల రాజ్యాధికార విషయానికి వచ్చినప్పుడు మనందరం కూడా పార్టీలకు అతీతంగా అన్ని ఏ ఉద్యమాలకు అతీతంగా మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ సభ మీద మేధావులు ఉన్నారు, పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఎక్కడ అంటే వారి గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, కానీ హైదరాబాద్లో ఏ సామాజిక వర్గ మీటింగ్ అయినా ఇమీడియట్గా వచ్చేస్తారు. చిరంజీవులు గారు ఉన్నారు, వారు ఈ బీసీ ఉద్యమాలకు కావచ్చు, ఈ రకరకాల ఉద్యమాలకు వారు ఒక ఐడియాలజీ నిర్మిస్తా ఉన్నారు. మనం కూడా వీళ్ళందరికీ మేధావులకు చెప్పేది ఏంటంటే ఒక ఐడియాలజీ నిర్మించాలి. బీసీల రాజ్యాధికార దిశగా ఒక ఐడియాలజీ రావాలి. ప్రతి ఒక్క బీసీలో ప్రతి ఒక్క సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క ఐడియాలజీ చూపించే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ఎవరైతే మేధావులు వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాను. ఇంకా చివరిగా కొండా సురేఖ గురించి ఒక మాట మాట్లాడాలి. కొండా సురేఖను పదవి నుంచి తప్పిస్తారనేటువంటి విషయం బయటకు వస్తా ఉంది. కొండా సురేఖను తప్పిస్తే ఈ సభ నుంచి మేము చెప్తా ఉన్నాం, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మేము మాట్లాడుతూ ఉన్నాం, 100కు 100% రేవంత్ రెడ్డి గారికి ఈ సభ నుంచి మేము ఖబర్దారని తెలియజేస్తా ఉన్నాం. కొండా సురేఖను తొలగిస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా బీసీలందరూ కూడా చైతన్య, ఒక పద్మశాలే కాదు బీసీలందరూ కూడా మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అందరినీ కూడా ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా కొండా సురేఖను తప్పిస్తామని చెప్పేసి అంటారు. కొండా సురేఖను ఒకవేళ తప్పిస్తే ఇదే సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి ఈ డాష్ మీద ఉన్నారు, ఈరవత్రి అనిల్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి, పద్మశాలకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో ఆది శ్రీనివాస్ నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి లేకపోతే రకరకాల వ్యక్తులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు మంత్రి పదవి తప్పలేదు, కానీ కొండా సురేఖను తీసి ఇదే సామాజిక బీసీలకు ఇస్తాం, మున్నూరు కాపుకి ఇస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా పద్మశాలి వర్గానికి సంబంధించిన కొండా సురేఖను తీస్తే ఇదే పద్మశాలికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి. అది కూడా ఒక డాష్ మీద మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం టీజీఎండీసీ చైర్మన్ గా అదే రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఇదే డాష్ మీద ఉన్నారు, ఈరవత్రి అనిల్ గారు, వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభ నుంచి మేమైతే కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కొండా సురేఖ తీయొద్దని డిమాండ్ చేస్తున్నాం. తీస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ తీయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఈరవత్రి అనిల్ గారు వారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ సభకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.